ఒక మంచి పని చేయాలనేది మా భావన. అందుకని ధర్మంలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న దాదాపు 2100 మందికి ఒక్కొక్కటి 5,000 విలువ చేసే ఒక సైకిల్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్లాల్సిన నేపథ్యంలో పిల్లలు స్కూల్కి వెళ్లకుండా క్లాసులు హాజరు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని గుర్తు చేసుకుని మా సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ సైకిళ్లను కూడా ఆ రోజు అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి 10వ తరగతి పిల్లలకి అందరికీ కూడా వారికి కావాల్సిన యాన్యువల్ ఫీజును కూడా చెల్లించడం జరిగింది. గతంలో ఉద్యోగ మేళాలు నిర్వహించి దాదాపు 4,000 ఉద్యోగాల నిర్వహణ కానీ లేదా ధర్మవరంలో నిజంగానే సివిల్స్ క్రాక్ చేయాలి, గ్రూప్ 1 క్రాక్ చేయాలి, గ్రూప్ 2 క్రాక్ చేయాలి అనుకుంటున్న దిగువ మధ్య తరగతి లేదా పేద కుటుంబాల్లోని అమ్మాయిలను గుర్తించి 28 మందికి ఉచితంగా గత 1.5 సంవత్సరంగా సివిల్స్ కి ప్రిపరేషన్ అందిస్తున్నాం. ఉచితంగా శిక్షణ ఇవ్వడం కాకుండా ఉచితంగా వారు వసతి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సంస్థతో నంద్యాలకు సంబంధించిన గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ వీటితో కలిసి ఇక్కడ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో కలిసి చేస్తున్నాం. అదేవిధంగా బ్యాంకింగ్ కూడా సంబంధించి ఉత్సాహం ఉన్న వారి అందరికీ వాళ్ళ పరీక్షలు నిర్వహించి దాంట్లో ఐడెంటిఫై చేసిన వాళ్ళని ఉచితంగా వాళ్ళకి ఎగ్జామ్ ఉద్యోగం వచ్చేదాకా ఉచితంగా కూడా శిక్షణ ఇస్తున్నాం. ఆ శిక్షణ సందర్భంలో వసతి ఏర్పాటు కూడా చేస్తున్నాం. మన దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన రాజనీతిజ్ఞుడు, అజాత శత్రువుగా పేరు పొందినవాడు, నిష్కల్మష వ్యక్తిత్వం కలిగిన వాడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకందరికీ తెలిసిందే 2015వ సంవత్సరంలో అటల్ బిహారీ జయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సుపరిపాలనా దినం డిసెంబర్ 25న. దాంట్లో భాగంగా 100 జయంతులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో కూడా వారి దేశానికి అందించిన సేవల్ని వ్యవసాయ రంగానికి, వాణిజ్య రంగానికి, తయారీ రంగానికి, ముఖ్యంగా గ్రామీణ రంగానికి, విద్యా రంగానికి కూడా వారు అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం కోసం భావితరాలకే కాకుండా వర్తమాన తరాలకు కూడా ఆ మహనీయుని సేవల గురించి తెలియజెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో యాత్రను చేపట్టడం జరిగింది. డిసెంబర్ 11వ తేదీ మొదలై మధ్యలో 2 విడతలుగా గ్యాప్ తీసుకొని 25వ తేదీ అమరావతిలో కూడా ఈ యాత్ర ముగుస్తుంది. ప్రతి చోట అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేయడం, సమావేశాల ద్వారా ప్రధానమంత్రిగా దేశానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించిన సేవలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటి రోజు ధర్మవరంలో నా నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమవుతుంది. దానికి గౌరవ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు వస్తున్నారు. మరుసటి రోజు కర్నూలు, అనంతపురం, ఆ తర్వాత రోజు నంద్యాల, కడప, ఆ తర్వాత రోజు అంటే 14వ తేదీ మదనపల్లి, తిరుపతి, 15వ తేదీ నెల్లూరు, ఒంగోలు, 16వ తేదీ బాపట్ల, మచిలీపట్నం యాత్రలు జరుగుతాయి. తర్వాత 2 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అదేవిధంగా భీమవరం, ఏలూరు వీటిలో యాత్రలు జరగడం జరుగుతుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది. మొదటి దాంట్లో మోహన్ యాదవ్ గారు ఉంటున్నారు. తర్వాత చివరి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటున్నారు. కేంద్రం నుంచి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు వచ్చే అవకాశం ఉంది. పెద్ద బహిరంగ సభ కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. వారికి వారి విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఒక పార్క్కి వారికి స్మారక పార్క్ కూడా ఇవ్వాలని ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ శ్రేణుల్ని బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణుల్ని ఉత్తేజపరుస్తూ అన్ని చోట్ల సమావేశాల్లో పాల్గొనాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏవే కార్యక్రమాలు జరిగాయి, ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలాగా ఆనాడు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కానీ, పంటల సమగ్ర బీమా పథకం కానీ, లేదా ఈ పనికి ఆహార పథకం కింద తర్వాత ఎన్ఆర్జీఎస్ గా
తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నది. సమగ్ర సర్వశిక్ష అభియాన్ తీసుకొచ్చి నిర్బంధిత 6 సంవత్సరాల వయసు నుంచి 14 సంవత్సరాల వరకు రైట్ టు ఎడ్యుకేషన్ నిర్బంధిత చదువులుగా పిల్లలకు చెప్పించాలనే విషయంలో చంద్రబాబు నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న ఇది కానీ, లేదా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి ఒక రహదారి ఉంది అంటే ఆనాడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా రహదారి నిర్మాణం ద్వారా ఇవాళ దేశంలో ప్రతి గ్రామానికి రహదారి నిర్మాణం జరిగింది. 4 లేన్ల హైవేలు లేకపోతే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పేరుతో నాడు హైవేల నిర్మాణం చేస్తే ఇవాళ హైవేలు కాస్త నెట్వర్క్ కాస్త 1,20,000 కిలోమీటర్లకు చేరిపోయింది. హైవేల నిర్మాణమే కాకుండా ఇవాళ ఎక్స్ప్రెస్ హైవేల కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆ విషయాన్ని వారు గుర్తు చేసుకోవడమే కాకుండా దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమాధికారానికి గతంలో నష్టం వాటిల్లినప్పుడు ఏ రకంగా నాయకత్వ లక్షణాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించారు. అది పోఖ్రాన్ 2 టెస్ట్ కానీ, లేదా మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే కార్గిల్ యుద్ధం చేసి వాళ్ళని ఓడించిన విషయాన్ని కానీ గుర్తు చేసుకుంటూ, తద్వారా అటువంటి నాయకత్వం మళ్ళీ ఇవాళ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పెరిగిన ఖ్యాతి గురించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ స్ఫూర్తిని మరింత తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి వారి చేసిన సేవల్ని గుర్తించడమే కాకుండా ఆ స్ఫూర్తితో మళ్ళీ మనం అందరం కలిసి మన జాతి సేవకు పునరంకితమై ఒక వికసిత్ భారత్ నిర్మాణానికి, ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి మళ్ళీ పునరంకితమయ్యే దిశగా కూడా యువతని, ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఈ యాత్ర సాగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.